మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నల్గొండలో ఎన్టీఆర్ విగ్రహం దహనం చేసిన నిందితులు అరెస్ట్. తిరుపతిలో అరటి ఆకుల దుకాణంలో చోరీ, 80,000 నగదు అపహరణ. మోదీపై ట్రంప్ ప్రశంసలు, టఫ్ నెగోషియేటర్, మంచి మిత్రుడు అని వ్యాఖ్య. కర్నూలు శాప్ క్యాంప్ లో శానిటేషన్ వర్కర్లతో యోగా కార్యక్రమం. పోలీస్ ఖాళీలు, ఉద్యోగ నోటిఫికేషన్లపై హరీష్ రావు విమర్శలు, ప్రభుత్వం తీరుపై ప్రశ్నలు. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు నగరంలోని కొండారెడ్డి బురుజు సమీపంలో డీఎస్పీ కార్యాలయంలో నూతన డీఎస్పీగా పదవి బాధ్యతలు చేపట్టిన రాఘవేంద్రను మర్యాదపూర్వకంగా జర్నలిస్టులు కలిసి పూల బొకే ఇచ్చి శాలువా కప్పారు. కర్నూలు డివిజన్లలోని పోలీసుల సమస్యలు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నూతన డీఎస్పీ రాఘవేంద్ర తెలిపారు. కర్నూలులో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మహిళా విభాగం 5వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏ క్యాంపులోని నందలి హార్డ్ ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మహిళల సేవలను కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపడతామని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో మహిళా విభాగం సభ్యులు, మా సామాజిక కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. వార్షికోత్సవ సందర్భంగా ఘనంగా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు మహిళా మార్పులందరూ కూడా మనకు ఆదర్శమూర్తులుగా నుంచి ఈ రోజు ఇంటిని చక్కదిద్దడమే కాకుండా సమాజాన్ని కూడా చక్కదిద్దడానికి ముందుకొచ్చిన మీ మాతృమూర్తులందరికీ కూడా మా మానవత కృషి విభాగంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అని మానవత విమెన్ వింగ్ కన్వీనర్ని. ఇక్కడ మానవత విమెన్ కన్వీనర్ అని చెప్పడం కంటే ఒక పెద్ద కుటుంబాన్ని మేమంతా కలిసి నడిపిస్తున్నాము, అందరూ కలిసి నడిపిస్తున్నాము అనే దానికి నేను చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్క వ్యక్తి, మానవతలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక శక్తి. అది ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారని కాదు, కానీ ఈ ప్రతి ఒక్క విషయంలో కూడా ఒక మెడికల్ క్యాంప్ చేస్తే కిమ్స్ వాళ్ళు కావచ్చు, తర్వాత డాక్టర్ అనిత గారు విశ్వభారతి హాస్పిటల్ నుంచి కావచ్చు, తర్వాత స్కూల్ మేనేజ్మెంట్స్ పులయ్య గారు, తర్వాత మాంటిసోరీ స్కూల్స్, వీళ్ళందరూ కూడా మేము చేసే ప్రతి ఈవెంట్లో వాళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అండ్ వాళ్ళు కూడా మాకు చాలా సపోర్ట్ చేస్తారు. ఒక ఫైనాన్షియల్ సపోర్టు ఒక సంస్థకి ఎంత అవసరమో మోరల్ సపోర్ట్ కూడా అంతే అవసరము. ఇంతవరకు మేము చేసిన ప్రతి ఒక్క ప్రోగ్రాంలో వీళ్ళంతా మా ముందు ఉన్నారు, చాలామంది వెనకున్నారు, మాతో నడుస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఈరోజు ఈ వార్షికోత్సవం జరపడానికి గల మెయిన్ రీజన్ వస్తున్న అకాడమిక్ జరగబోతుండగా ఇయర్లో ఆర్ఫనేజెస్కి వాళ్ళకి అవసరమైనటువంటి బుక్స్ కావచ్చు, లేకపోతే నెసెసరీ థింగ్స్ డైలీకి అవసరమైన వ్యక్తి ఇవ్వాలని మేము అనుకుంటున్నాము మా ప్రోగ్రాంలో. తర్వాత వాళ్ళకు మెడికల్ ఎయిడ్ కూడా అవసరం అవుతుంటుంది, అందుకని ఆ మెడికల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేయడానికి మా మెడికల్ టీమ్ వాళ్ళందరూ కూడా రెడీగా ఉన్నారు, చేయాలని ఆశపడుతున్నాము. అండ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ నెక్స్ట్ we want to visit old age homes also. At the same time ఒక కౌన్సిలింగ్ క్లాసెస్ లాగా మాకు
మేడం జ్యోతిర్మయి గారు, తర్వాత ఇంకా కొంతమంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళు తప్పకుండా వాళ్ళ దగ్గర ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ ఎట్లుందంటే ఎవరి మాట వినని పరిస్థితిలో ఉన్నారు. సో వాళ్ళకు రావాల్సిన ఒక బాండింగ్ పేరెంట్ నుంచి టీచర్ టు స్టూడెంట్ ఇవన్నీ చాలా అవసరం. ఇట్లాంటివి మేము చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాము. సో కాబోయే రోజుల్లో ఇవన్నీ చేయాలని చాలా ఆశగా ఉంది. మాకందరికీ చేయగలము అని ఆశిస్తున్నాను. మీ అందరి సహకారంతో మాకు ఈ చిన్న అవకాశం ఇస్తున్నందుకు బట్టి మానవతా తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్తే అండి, నా పేరు పద్మావతి. నేను మహిళా వింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాను. మేము ఈ మానవతా సర్వీస్లో అంటే మొట్టమొదట ఈ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి సార్కి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంస్థ ద్వారా మేము చాలా కార్యక్రమాల్లో పాల్గొంటున్నాము. సమాజానికి మా చేతనైనంత వరకు సేవ చేస్తున్నాము. అంటే నిష్కామ కర్మతో, అంటే ఎలాంటి ఫలితం ఆశించకుండా వృద్ధులకు కానీ, పిల్లలకు కానీ, అనాథలకు కానీ, అంటే ఎలాంటి వారికైనా మా సంస్థ ద్వారా సేవలు అందుతున్నాయి. ఇంకా ముందు కూడా ఇంకా మంచిగా సేవలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్. నమస్తే. ఇవాళ మానవత ఇంత ఎత్తుకు ఎదగడానికి ముఖ్య కారకులైనటువంటి హరినాథ్ రెడ్డి గారు, అలాగే మనోహర్ రెడ్డి గారు, ఇలా ముఖ్యులు చాలా మంది ఉన్నారు. ఆ రోజు నుంచి కూడా 2018 నుంచి కూడా నేను ఈ సంస్థలో ఉండడం నాకు చాలా సంతోషదాయకము. కాకపోతే నేను ఒక అడ్వకేట్గా, సైకాలజిస్ట్గా వెంకటరమణ కాలనీలో చాలామంది మహిళలను వారి యొక్క సమస్యల మీద నేను చాలా పోరాడి వాళ్ళకి సేవ చేయడము నా ఆనందంగా భావిస్తూ, అలాగే రాబోయే కాలంలో కూడా సైకాలజిస్ట్గా కానీ, ఒకవేళ ఒక లాయర్గా కానీ ఉచిత సర్వీసులు ఎన్నో చేస్తూ ఈ సంస్థకు కూడా ఎన్నో చేయాలని, ఈ సంస్థలో ఉండి ఇంకా ముందుకు చాలా పేద ప్రజల కొరకు సర్వీస్ చేయాలనే ఉద్దేశంతో మేమంతా ఎంతో కృషి చేస్తూ, మహిళలు కూడా దీనికి చేదోడు వాదుగోడుగా ఉండి, ఈ సర్వీస్ లేదు అంటూ ప్రతి ఒక్క దానిలో కూడా మహిళలు ముందంజలో ఉండి చేస్తున్నటువంటి ఈ మానవతకు ఇంకా మానవత్వంతో ఎదగాలని చెప్పి మహిళలందరినీ కోరుకుంటూ నమస్సుమాంజలి. నా పేరు గీతా మాధురి సురవరం. నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శిని కూడా. స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పాటుపడతామని ఎన్ వెంకటరెడ్డి తెలిపారు. ఈ రోజు కర్నూలు నగరంలోని సుంకేశ్ల రోడ్డు సెయింట్ జోసెఫ్ కాలేజీ పక్కన ఎన్వీఆర్ హోటల్లో వెంకటరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేస్తూ ఘనంగా సంబరాలు జరిపారు. పెద్ద ఎత్తున విష్ణుసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ వెంకటరెడ్డి మాట్లాడుతూ, స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి ప్రజలకు చేసిన సేవలను ముందుకు తీసుకెళ్తామని, ఆయన ఆశయ సాధనకు పాటుపడతామని తెలిపారు. కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉండే ఏకైక నాయకుడు విష్ణువర్ధన్ రెడ్డేనని, ఎంపీ ఎమ్మెల్యేలను చేసే ఘనత ఒక విష్ణువర్ధన్ రెడ్డిదేనని వెంకటరెడ్డి కొనియాడారు. రోజు నా పుట్టినరోజు వేడుకలను కర్నూలు నగర విష్ణుసేన కార్యకర్తల ప్రేమాభిమానాల మధ్యన జరుపుకోవడం ఎంతో సంతోషదాయకము. మొన్ననే జరిగిన కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయవంత వేడుకలను ఘనంగా నిర్వహించిన కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు, విష్ణుసేన అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి గారు, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ స్వర్గీయ రాజవర్ధన్ రెడ్డి యొక్క ఆశయాలను మేము విష్ణుసేన కార్యకర్తల తరపున ఆయన ఆశయాలను నెరవేరుస్తామని ఈ సందర్భంగా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. అలాగే కర్నూలు నగరంలో కూడా విష్ణుసేన యొక్క ప్రజాహిత కార్యక్రమాలను విస్తరించాలని విష్ణుసేన
కార్యకర్తలను కోరుచున్నాను. ప్రయాణికులకు సౌకర్యాలను మెరుగుపరిచేలా కృషి చేస్తానని గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ సిహెచ్ కవిత తెలిపారు. గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కవిత బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ స్టాఫ్ శంకర్, సదానందం, లింగయ్య, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. have the coal mine, power plant. So to have the look that is the power city of the Telangana. So we want to do something better more. So we go ahead in conjunction with the Telangana state government. So we go ahead. నేను గోదావరికని నా పేరు సిహెచ్ కవిత. నేను ఇక్కడ గోదావరికని డిపోకి కొత్తగా ప్రమోషన్ తీసుకొని శుక్రవారం నాడు రిపోర్ట్ చేశాను. ఈ గోదావరికని డిపోకి ఇవ్వడం అంటే నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఈ డిపోలో గతంలో ఒక 15 సంవత్సరాలు చేశాను. నాకు మొత్తం కలిపి 26 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది ఆర్టీసీలో. నాకు ఈ గోదావరికని డిపోకి ఇవ్వడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. ఈ డిపోలో అందరూ కూడా చాలా బాగా చేసేవాళ్ళు, అంతకుముందు కూడా ఇప్పుడు కూడా బాగా చేస్తున్నారు. ఇక్కడ గోదావరికనిలో ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా ప్రయాణికులకు సౌకర్యాలు మెరుగుపరుస్తూ ఇంకేదన్నా నాకు శాయశక్తుల వీలైనంత వరకు కొన్ని విలేజెస్కి కనెక్టివిటీ ఏదన్నా పెంచే విధంగా, ఇంకేదన్నా కొంచెం రూట్లు డీవియేషన్ చేసి ఏదన్నా ప్రాబ్లమ్స్ రాకుండా చూసే విధంగా చూస్తామని అందరికీ మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. తిరుపతిలోని గాంధీ రోడ్ లో ఉన్న ఓ అరటి ఆకుల దుకాణంలో చోరీ జరిగింది. బుధవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో క్యాష్ బ్యాగ్ లో ఉన్న సుమారు 80,000 రూపాయల నగదును గుర్తు తెలియని వ్యక్తి అపహరించినట్లు సమాచారం. ఘటనపై దుకాణ యజమానులు ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. दस रुपये चाल है रुपये కొత్తలు మీకు బ్రదర్ ఫేస్ ఐడి పెట్టి పంపించేస్తారు. ఐడి పెట్టాలంటే వాళ్ళు ఆల్రెడీ ఒక 2 చేస్తుంటే ఇది పట్టేస్తారు. కొంచెం ఫార్వర్డ్ ఫార్వర్డ్ ఏమైనా 6 lakhs ఇక్కడ గ్యాప్ లేకుండా ఉంటుంది. చూసినా రౌండ్ సెట్ వేస్తాడే. తీసుకొచ్చి
कौन गया ना इसको? సెటిల్ చేస్తాను కూడా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విద్యా వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో యువతతో మాట్లాడినప్పుడు వారి కలలు సాంప్రదాయ ఉద్యోగులకు భిన్నంగా ఉన్నాయని అన్నారు. అయితే ప్రస్తుత విద్యా వ్యవస్థ పిల్లల ప్రతిభ అభిరుచులను గుర్తించకుండా కొన్ని వృత్తులకే పరిమితం చేస్తుందని విమర్శించారు. ప్రతి బిడ్డ తన కళను ఎంచుకునే హక్కు కలిగి ఉందని, ఆ కళను సాకారం చేయడం విద్యా వ్యవస్థ బాధ్యత అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. Some time back, I walked from Kanyakumari to Kashmir. 4,000 kilometers रास्ते में आप जैसे लाखों युवाओं से मैं मिला, हजारों युवाओं से मेरी बात हुई, डिस्कशन हुआ और मेरा एक ही सवाल होता था, आप क्या करना चाहते हो? मुझे 5 जवाब मिलते थे, छठा जवाब नहीं मिलता था. इंजीनियर, डॉक्टर, लॉयर, IAS or then forces. These are the 5 answers I used to get. So the first question that came in my mind, मेरे दिमाग में पहला सवाल उठा कि देश के युवा देश के भविष्य होते हैं. हमारा एजुकेशन सिस्टम हमारे युवाओं को सिर्फ 5 ऑप्शंस क्यों देता है? यह सवाल बहुत बार मैंने पूछा, वही जवाब मिला. तो यात्रा पे मैंने 15-16 लड़कियों के साथ मीटिंग की और उनसे पूछा क्या आप करना चाहती हो? किसी ने कहा इंजीनियर, किसी ने कहा डॉक्टर, किसी ने कहा लॉयर, वही 5 जवाब. और फिर मैंने उनसे पूछा, मुझे सच बताओ क्या करना चाहती हो, तुम्हारे दिल में क्या है? सच्चाई ये थी कि जो वो करना चाहते थे और ये जो 5 ऑप्शंस थे, इसमें बहुत फर्क था. कोई ऑथर बनना चाहती थी, कोई डांसर बनना चाहती थी, कोई एस्ट्रोनॉट बनना चाहती थी. फिर मैंने एक टेस्ट किया. मैंने उन्हीं लड़कियों से एक सवाल पूछा, आप में से कितनी लड़कियां पायलट बनना चाहती हैं? एक भी लड़की ने हां नहीं कहा. वहां पे चीफ मिनिस्टर का हेलीकॉप्टर था. मैंने हेलीकॉप्टर पायलट से कहा, 5-6 लड़कियों को आप हेलीकॉप्टर में ले जाइए, जॉय राइड कराइए, कॉकपिट दिखाइए. फ्लाइट हुई, लड़कियां हेलीकॉप्टर पे गईं. जैसे ही वापस आई, मैंने सवाल पूछा, क्या करना चाहती हो? सारी की सारी लड़कियों ने कहा, हम पायलट बनना चाहती हैं. मतलब हिंदुस्तान का एजुकेशन सिस्टम, सबसे पहली कमी इसकी कि हम
जो हमारे बच्चों के सपने हैं उनको पूरा नहीं करते हैं, जो उनके ऑप्शंस हैं, जो वो ऑप्शन चाहते हैं, उनकी हम रिस्पेक्ट नहीं करते। उसके बाद यात्रा के बाद मैंने एजुकेशन सिस्टम के बारे में और थोड़ा सोचना शुरू किया। सवाल उठे। दूसरा सवाल, पब्लिक सेक्टर एजुकेशन सिस्टम क्यों खत्म हुआ और प्राइवेट सेक्टर का जो एजुकेशन सिस्टम है ये इतना महंगा क्यों है। ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొద్దిసేపు సందడి చేశారు. రోడ్డు మార్గాన మంగళగిరి వెళ్తుండగా సూర్యాపేటలోని కొత్త మార్కెట్ అంజనాపురి వద్ద ఆయనకు అభిమానులు, జనసేన శ్రేణులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అభిమానులకు ఆయన చేతులెత్తి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. మాజీ మంత్రి టి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 9,000 ఖాళీలు ఉన్నాయని చెబుతుంటే ప్రభుత్వం కేవలం 5,000 కానిస్టేబుల్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోందని అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం 17,000 ఖాళీలకు 17,000 ఉద్యోగాలే భర్తీ చేసిందని గుర్తు చేశారు. అలాగే పరీక్షల ఫీజులను పెంచడం ద్వారా నిరుద్యోగులపై భారం మోపుతున్నారని హరీష్ రావు విమర్శించారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్న ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వు ఎందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ గుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. మాజీ మంత్రి గుడివాడ అమృత్ తన వ్యాఖ్యలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలను ఉద్దేశించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఒక వ్యక్తిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడానని స్పష్టం చేశారు. తనపై ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చని పేర్కొన్న ఆయన తాను మాట్లాడిన విషయాలపై వెనక్కి తగ్గేది లేదని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారాయి. చాలా మంది సమాచారం చెప్తా ఉన్నారు, సార్ మీ మీద కేసులు పెడుతున్నారు, కంప్లైంట్లు ఇస్తున్నారు, రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో కంప్లైంట్లు ఇస్తున్నారు. ఎవరు వచ్చిందా, కర్నూలులో ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో అంతర్జాతీయ స్థాయిలో నీకు నచ్చిందే తెచ్చుకో కంప్లైంట్. ఐఎమ్ రెడీ. నేను తప్పు మాట్లాడలేదు, నేను మహిళలను ఉద్దేశించి మాట్లాడలేదు, ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడా, ఆ వ్యక్తి చేసినటువంటి వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడా. నేను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేయలేదు, వారు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తే దానికి సమాధానం ఇచ్చా. గుడ్డు పగలు కొడతావా? నేను చాలా అనొచ్చు, నాకు
చాలా అడ్డొచ్చేస్తా ఉన్నాయి. అది నా విజ్ఞత. కానీ నువ్వు ఏది పడితే అది మాట్లాడతాను, ఎలా పడితే అలా మాట్లాడతాను. ఈసారి మళ్ళీ అదే రిపీట్ అయితే ఇది కూడా మళ్ళీ రిపీట్ అవుద్ది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. తగ్గేదే లేదు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.